ఒక నాస్తికుని కథ. ఒక నాస్తికునికి ఒక సందేహం వచ్చి ఒక సాధువు గారిని అడిగాడు. స్వామి, నాకు ఒక సందేహం ఉంది, అది తీర్చండి అన్నాడు. ఆ సాధువు సరే చెప్పు నాయనా అన్నాడు. మనోడు అందుకున్నాడు వెంటనే. స్వామి, దేవుడు కళ్ళు రెండు, చెవులు రెండు, ముక్కులు రెండు, కాళ్ళు చేతులు ఇలా అన్నీ రెండేసే ఉన్నాయి, కానీ నోరు మాత్రం ఒక్కటే పెట్టినాడు, అదేమి స్వామి అన్నాడు నాస్తికుడు. అందుకు బదులుగా సాధువు గారు ఇలా అన్నాడు, నాయన, ఒక్క నోరు పెట్టింటేనే తెగవాగేస్తున్నారు ఈ మనుషులు. నోరు మూతపడకుండా ఎప్పుడు ఏదో ఒకటి వాగుడే వాగుడు. ఇక తిండి అంటావా, ఇంట్లో అనిలా బయట అనిలే. ఎన్నిసార్లు ఎన్ని రకాలో ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద బజారులో ఏ ఫుడ్డు వదలరు. ఇలా ఉంది. ఇక నీవు చెప్పినట్లు రెండు నోళ్ళు ఉంటే ఏమైపోవునో ఈ సమాజం. కావున నాయన, మితభాషి మితాహారి అన్నారు పెద్దలు. మితంగా తినండి, మితంగా మాట్లాడండి అని దేవుడు ఒక్క నోరు మాత్రమే ఇచ్చాడు అన్నాడు. ఇక మిగతావి అన్నీ డబుల్ రెండేసి ఉన్నాయి కదా, వాటి వివరాలు చెప్పుతాను విను. ఒక రైతు తాను వ్యవసాయం చేసే భూమి ఎక్కడో ఉంటుంది, అక్కడికి రోజూ పోవాలి కదా భూమి సాగు కోసం. ఒక్క కాలుతో ఎలా నడవగలడు, భూమి ఎలా దున్నగలడు? కాబట్టి రెండు కాళ్ళు ఉండాలి. ఇక రెండు చేతులు అంటావా, భూమి దున్నుతున్నప్పుడు ఒక ఎడమ చేత్తో నాగలి భూమిలోకి నొక్కాలి, మరో కుడి చేత్తో కర్రతో ఎద్దును పురమాయించాలి. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని రెండు కాళ్ళు రెండు చేతులు అవసరం అనే ఇచ్చాడు నాయన ఆ మనిషికి దేవుడు అన్నాడు. ఇక చెవులంటావా, విద్యార్థి దశలో స్కూల్లో పాఠాలు బాగా వినాలి గురువుల వద్ద. వారు చెప్పే ఉపదేశాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ శ్రద్ధగా వినాలి. ఎందుకంటే గురువులు మళ్ళీ మళ్ళీ చెప్పరు. అప్పుడు నేను వినలేదు అన్నా ఒప్పుకోరు. కాబట్టి రెండేసి ఉన్నాయి. కళ్ళు కూడా అంతే. ఏదైనా పుస్తకములో చిన్న చిన్న అక్షరాలు చదవాలన్నా, లేక సూక్ష్మమైనవి సూది మొనలాంటివి చూడాలన్నా రెండు కళ్ళు బాగా పని చేస్తేనే కదా చూడగలడు. ఒక వయసు వచ్చాక రెండు కళ్ళు ఉన్నా అవి పని చేయక ఇబ్బంది పడుచున్నారు, చూస్తున్నాము కదా ఇప్పుడు. ఇక ముక్కులు కూడా ఇంతే. రెండు రంధ్రములతో శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉంటేనే ఊపిరి తిప్పుకోగలము, లేకుంటే బ్రతకడం కష్టం. ఇంత చెప్పనేలా నాయన, రెండూ ఉన్నా ఏ దానిలోనైనా ఒక్కదానిని పక్కన పెట్టి ఉన్న ఒక్కదానితోనే ఆయా సంబంధిత పనులు చేసి చూడు, నీకే అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక ముక్కు రంధ్రం కాసేపు మూసి చూడు, విషయం అర్థమైపోతుంది అన్నాడు సాధువు గారు. ఇవన్నీ విన్న నాస్తికుడు సాధువు గారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.